నెల్లూరు జిల్లాలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నేతలు ఇంకా తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడి అహోబిలం భూములను వైసీపీ పెద్దలు ఆక్రమించుకోగా ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు రెవెన్యూ అధికారులంతా పూనుకుని దాన్ని విడిపించారు. నెల్లూరు జిల్లాలో ఆదాల అక్రమాలు పెరిగిపోతున్నాయి. దేవాలయ భూములను సైతం ఆదాల ఆక్రమించుకున్నారు. అందులో ఆదాల బంధువులు, ఆయన అనుచరులు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వము, ఆలయ ట్రస్ట్ అధికారులు రంగప్రవేశం చేసి ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో నెల్లూరు ఒక ఆక్రమణల కేంద్రంగా ఉండేది. గజం భూమి కనిపిస్తే ఆక్రమించుకుని తమ పేరులో మార్చుకోవటమే వైసీపీ నేతల పనిగా కొనసాగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి అహోబిలం మఠం భూములను ఆక్రమించుకున్న వ్యవహారం తెరమీదకు వచ్చింది. కోల్కతా చెన్నై జాతీయ రహదారి సమీపంలో కనపర్తిపాడు గ్రామం వద్ద ఈ భూములున్నాయి. గ్రామ ఎక్స్టెంట్ నెంబర్ 295లో అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భూములున్నాయి. గతంలో కొందరు భక్తులు దేవుడికి రాసిచ్చిన భూములు ఇవి. ఎకరం 80 సెంట్ల భూముల విలువ 3 కోట్ల రూపాయల పై మాటే. దాంతో ఆదాల, ఆయన అనుచరుల కళ్లు ఆ భూములపై పడ్డాయి. 2007లో, 2002లో, 2003లో వేరే వాళ్ళు పిత్రార్జితం అని చెప్పి వేరే వాళ్ళ అమ్మకాలు జరిగాయి ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా. అది మాకు 2012లో తెలిసినా కూడా ఫలానా ముఖ్యులు, పార్లమెంట్ సభ్యులు, అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు. అనేక పర్యాయాలు ఆయన దగ్గర పోయి, సార్ ఈ విధంగా జరిగింది, లేదు స్వామి నేను కూడా చూసుకోకుండా కొన్నానని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆయన అనుచరులు విజయ డైరీ రంగన్న కానీ, ఆయన కూడా రంగనాథ స్వామి గుడిలో ట్రస్టీగా పనిచేసినప్పుడు అనేక పర్యాలు, 1 రోజు 2 రోజులు కాదు, నెలకి 2 రోజులు నాకు ఒక దినచర్యగా అయిపోయింది. వద్దు సార్, మనకి నరసింహస్వామి ఆస్తి వద్దు, మనం ఇచ్చేద్దాము. ఆలయ స్థలాలను ఆదాల పక్కనే ఉన్న తన భూముల్లో కలిపేసుకునేందుకు వెనకాడలేదు. తన అనుచరులు, బంధువర్గంతో కేసులు వేయించారు. తర్వాత విత్డ్రా చేసుకున్నట్లుగా నటించి తనకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా గేమ్ ఆడారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ స్వామి భూములు కొట్టేయటానికి అడ్డదారులు తొక్కారు. భక్తుల ద్వారా విషయం తెలుసుకున్న అహోబిలం మఠం ఆలయ నిర్వాహకులు రెవెన్యూ అధికారుల్ని సంప్రదించారు. వాళ్లు దస్తావేజులను బేరీజు వేసుకున్నారు. ఆలయ నిర్వాహకులకు ఆ భూములను అప్పగించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. అందరండి, ఎంఆర్ఓ గారి నుంచి, విఆర్ఓ దగ్గర నుంచి, తర్వాత ఎండోమెంట్లో కొంతమంది పనిచేసే వాళ్ళందరూ కూడా నాకు సహకరించి, స్వామి మీకు అంతా రికార్డు ఉంది కదా స్వామి, ఎందుకంటే పెద్ద వాళ్ళ దగ్గర నేను తిరిగి అలసిపోయానండి అంటే, ముఖ్యంగా నాకు ఈ ప్రభుత్వ మార్పు అనే దానికన్నా కూడా ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారైతేనేమి, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారైతేనేమి, స్వామి మీది అంటే మాత్రం మేము దిగుతాం స్వామి అని చెప్పి వాళ్ళు కూడా కూలంకషంగా వెంటనే స్వామిది అని చెప్పి దిగలేదండి. అది కూడా నేను చెప్తున్నాను. మఠం శిష్యులైతేనేమి మేమందరం కూడా వాళ్ళ దగ్గర విన్నవించుకున్నాం. ప్రభుత్వపరమైన అధికారులందరూ కూడా సార్ వాళ్ళదేను ఇది భూమి అన్న తర్వాతే వాళ్ళు ఈ భూమి దగ్గరికి వచ్చి మాకు అనుకూలంగా మాట్లాడి, మీకెందుకు స్వామి మేము ఉంటాము అని చెప్పి ధైర్యం చెప్పారు. వాళ్ళందరికీ కూడా సదా కృతజ్ఞతనై ఉన్నాను. కానీ దీని గురించి, ఈ భూమికి సంబంధించి మనం ఎందుకు అని చెప్పి వదులుకోవడం అనేది నేను చెప్పను, అంత పెద్ద మాటకి చెప్పను. మనం స్వామివారికే ఇచ్చేద్దాం. భూములను ఆక్రమించే విషయంలో ఆదాల చాలా తెలివిగా వ్యవహరించారు. భూములు రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ కి చెందినవిగా దొంగ దస్తావేజులు పుట్టించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే అందరికీ తెలిసిపోతుందని కేవలం ఆదాల అని పేరు ఎక్కించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి అన్నింటినీ సరిదిద్దుతున్నారు. అయితే అక్కడ మరో ట్విస్ట్ ఉంది. అహోబిలం మఠం అధికారులు ఆ భూములను బాగు చేసి బోర్డులు నాటుతున్న సమయంలో ఆదాల బంధువు నాగేందర్ రెడ్డి అక్కడకు వెళ్లి దౌర్జన్యంగా బోర్డులు తొలగించారు. చంపి పాతరేస్తానంటూ బెదిరించారు. దానికి సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.